హాయ్ చిన్నారులు. ఇక్కడ విద్యాస్థలి అని హిందీలో రాసింది కదా, ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఉజ్జయినిలో ఉన్న సాందీపని మహర్షి ఆశ్రమం. ఇంత ప్రత్యేకంగా ఈ సాందీపని మహర్షి ఆశ్రమం మీకు ఎందుకు చూపిస్తున్నానో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే చదువుకున్నారు. ఆయన చదువుకున్న ప్లేస్ అన్నమాట. ఆయన మధురలో పుట్టారు, ద్వారకలోనేమో రాజ్యాన్ని పరిపాలించారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని నగరానికి దగ్గరగా ఉన్న ప్లేస్లో సాందీపని మహర్షి ఆశ్రమంలో ఆయన చదువుకున్నారనమాట. ఇక్కడ నుయ్యి, అలాగే గురువుగారు పూజించిన శివాలయం, అలాగే సరోవరం, ఇలా చాలా ఉంటాయి. ప్రశాంత నిలయమైన ఈ ఆశ్రమంలో ఆయన తన సోదరుడు బలరాముడితోటి, స్నేహితుడు సుధాముడితోటి కలిసి విద్యను అభ్యసించిన నేల ఏది, ఏ విద్యలు అభ్యసించారు అనేది కూడా ఇలాగ మనకి చక్కగా రంగురంగుల్లో చిత్రీకరించారనమాట. మొత్తం సకల విద్యలు ఆ గురువుగారి సన్నిధిలో ఆయన నేర్చుకున్నారు. అంటే అటు వైద్యం, రకరకాల యాగాలు, యజ్ఞాలు చేయటం, ఇక ఇది అదని ఏమీ లేదు. అన్ని రకాల ఇది ఇక్కడ చూసారా, ఆయుర్వేదం విద్య, ఇక్కడ సంగీతం, ఇలా ఇక్కడ యజ్ఞాలు చేయడం, ఇలాగన్నీ మనం సమయం తీసుకుని చూడాలి. కానీ మొత్తం శ్రీకృష్ణుడి జీవితంలోని ఆయన జీవిత విశేషాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా చిత్రీకరించారు. మీరు ఎప్పుడైనా వీలైతే శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన ఈ సాందీపని మహర్షి ఆశ్రమం తప్పకుండా దర్శించుకోండి. అలాగే ఈ ఫోటోల రూపంలో కూడా కొన్ని పెట్టారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకి ఇక్కడ పూజలు అవి చేస్తూ అర్చామూర్తి కింద ఇలాగ చక్కగా ప్రతిష్ఠించారు. ఈ విశేషాలన్నీ మీరు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలోనే ఉన్న ఈ సాందీపని మహర్షి ఆశ్రమానికి వెళ్ళారనుకోండి, ఆనాటి రోజులు, అప్పటి నూతులు, అప్పటి సరోవరాలు, ఆయన జీవిత విశేషాలని వివరిస్తూ ఈ ఆర్ట్ గ్యాలరీలు మనల్ని ఆ నాటి రోజుల్లోకి తీసుకెళ్ళిపోతాయి. సాందీపని మహర్షి ఆశ్రమం తప్పక చూడండి.